నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం. మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం. జూన్లో అఖండ గోదావరికి శంకుస్థాపన వెల్లడించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అక్రమం. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి. పవన్ సినిమా వేళ థియేటర్లు మూసేస్తామనడం దుస్సాహసమే. అల్లు అరవింద్. ఇక డీటెయిల్ చూస్తే, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్ కు ఉన్న సామర్థ్యం రీత్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణే సాధ్యమేనన్నారు. చెన్నైలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై నిర్వహించిన సెమినార్ లో ఆయన మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా తమిళనాడు ఎన్నికల్లో తన వంతు పాత్ర పోషిస్తారని చెప్పారు. ఈవీఎంలపై ఆరోపణలు అర్ధరహితమైన పవన్ 2019లో అవే ఈవీఎంలతో వైసీపీ గెలిచిందని గుర్తు చేశారు. It's a great opportunity to be here to take forward the one nation one election. The amount of resources we are spending on one election is staggering some. And under Ramnath Kovindji's leadership, the committee was formed and they have suggested how to take forward this one nation, one election. Most of the people have agreed, except certain parties from India Alliance. I came to Tamil Nadu to request Honorable CM Sri Stalin Avargal to rethink, to recall his decision. I can't audible. The audio, like sound is for me, microphone. Okay, unless they keep quiet, I cannot shout loud. This is very earnest request to Honorable CM of Tamil Nadu, Sri Thiru Stalin Avargal, to recall his decision and to support one nation, one election. We have to understand the amount of resources. In the world, they say, we all know that US presidential elections are the most expensive. In last elections, India has crossed, our country has crossed American elections. And the amount of resources we are spending. రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెల్ల నల్ల భర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం. రైతులను ఆదుకోవాలా, అవసరమైతే మార్కెట్ ఇన్వాల్వ్ చేయండి, ప్రైవేట్ కంపెనీల వాళ్ళతో మాట్లాడండి. ఈరోజు ఐటీసీ కానీ అనేక రకాల కంపెనీలు ఉన్నాయి. మాట్లాడిన వెంటనే తక్షణమే పొగాకు మంచిర్యా వేసిన పొగాకు రైతులు కానీ, అటు నల్లబల్లి తెల్లబల్లి వేసిన రైతులు కానీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కూడా తెలియపరుస్తా ఉన్నాం.
అందుకనే ఈరోజు పొగాకు రైతులను ఆదుకోవాలా, వాళ్ళ ఆత్మస్థైర్యం కలగాలా, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలా, రాష్ట్ర ప్రభుత్వానికి కరువిప్పు రావాలన్న ఆలోచనతో మా నాయకుడు రేపు 28వ తారీఖున ప్రకాశం జిల్లా పొదిలి రావటం జరుగుతాం. రైతుల్లో ఒక మనోధైర్యం, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు, మాకేదో రకంగా సహాయం చేసే విధంగా ప్రభుత్వం అప్పటికైనా కళ్ళు తెరుస్తున్న ఆలోచనతో ఉన్నారు. ఈ పరిస్థితిని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడైనా లోతుగా అధ్యయనం చేసి పొగాకు వేసిన రైతు సుభిక్షంగా ఉండాలంటే మీరు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే కొని, అవసరమైతే ప్రైవేట్ కంపెనీల వాళ్ళతో కూడా కొనిపించి, బోర్డును కూడా ఇన్వాల్వ్ చేసి రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. టాలీవుడ్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అరవింద్ స్పందించారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ నలుగురు అంటూ 2 రోజుల నుంచి వార్తలు వచ్చాయి. వారి కబంధ హస్తాల్లోనే ఇండస్ట్రీ ఉన్నట్లు చిత్రీకరించారు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా విడుదల కాబోతున్న సందర్భంగా థియేటర్లు మూసేస్తామని అనడం దుస్సాహసమే అని చెప్పారు. ఆ నలుగురు కబంధ హస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకు బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు అని. ఆ నలుగురు ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లన్నీ. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చా, నేను లేను. తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, త్రిబుల్ఏ, దానికి ఓనర్. నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పాను. కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరూ పెద్దల ఫోటోలు వేస్తా, విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి, నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. గత 50 ఏళ్ళుగా సినిమాలు తీయడం, నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను. ఇది వైసీపీ నేత వల్లభనేని వంశీ మరణిస్తే కూటమి ప్రభుత్వం కూలిపోతుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పర్యాటక అటవీ దేవాదాయ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజమండ్రిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొంత పార్టీ సభ్యులు మరణించినా పర్వాలేదన్న ధోరణిలో వైసీపీ రాజకీయాలు చేయడం దారుణమని మండిపడ్డారు. మీరు ఒక విషయం అండి, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది స్పష్టమైన విషయం. అదేమిటంటే సినిమా పరిశ్రమకి సహకరిస్తున్నప్పుడు మీరు వచ్చి కలిస్తే మీ సమస్యలు ఏమన్నా ఉంటే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అదే ఈ సంవత్సరం పొడుగునా మేము చేస్తా ఉన్నటువంటి అంశం అనేటువంటి చెప్పారు. కలవాల్సిన అవసరం ఉందనేటువంటి మాట చెప్పారు. మేము చెప్పడం ఏంటి, ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సుప్రసిద్ధ నిర్మాత అరవింద్ గారు కానీ ఇతరత్ర నిర్మాతలు కానీ వారు కూడా చెప్తున్న మాట ఏంటంటే, మీరు విన్నారు కదా, వారు చెప్పింది కూడా కలవాల్సి ఉంది, ఎందుకు కలవలేదు మాకు అర్థం కావట్లేదు. అది కలవకపోవటం అనేది ఇక వారి విద్యతకు వదిలేసాం, అదే చెప్తున్నాం. అలా కలవలేదని ఏనాడైనా మేము సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నామా? మీరు ఒక మాట ఆలోచించండి. వెంటనే వారందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీకు సహకరిస్తాం, మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు సహకరిస్తాడనేటువంటి మాట చెప్పారు. తర్వాత నేను సినిమాటోగ్రఫీ మంత్రిగా వారందరికీ ఒక లేఖ రాశాను. మనందరం కలిసి కూర్చుని మీ సమస్యలు ఉంటే పరిష్కరిద్దాం అనేటువంటి లేఖ ఛాంబర్ వారికి వాళ్ళందరికీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా మరో మాట చెప్తున్నాం, ఇవాళ ఒక కొత్త పాలసీని తీసుకురావడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిసారి మీరు ఎవరుంటే ఆ ప్రభుత్వాలు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగక్కర్లేదు. మీకు ఒక పాలసీ తీసుకొస్తాం, దాని ప్రకారం ఏ సినిమాకి ఎంత పెంచాలి, లేకపోతే సినిమా రంగానికి ఏ రకమైన సహకారం అందించాలి, ఎగ్జిబిటర్స్ని కానీ డిస్ట్రిబ్యూటర్స్ని కానీ. నిజమే, ఎగ్జిబిటర్స్కి వాళ్ళ ఇబ్బంది ఉంది.
వాళ్ళకి సింగిల్ థియేటర్స్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఉంది, నో డౌట్. అందులో మల్టీప్లెక్స్ వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందేమో, కానీ సింగిల్ థియేటర్స్ ఉన్న వాళ్ళకి కష్టం ఉంది. ఇలాంటివన్నీ మనం పరిష్కరించుకోవడానికి ఒక పాలసీ తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చెప్తున్నాం. మేము త్వరలో వారందరితో కూర్చొని మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంలో మా ఉప ముఖ్యమంత్రి గారు హీరోగా నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా విడుదల సందర్భంగానే బంద్ అనేటువంటి అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? సరే, ఇవాళ మీరు చెప్తా ఉన్నారు బంద్ లేదని. అసలు మీరు ఈ మాటని ఆ టాపిక్ బయటకు వచ్చినప్పుడు ఏదైతే మీకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అది సర్క్యులేట్ అవుతూ ఉందో ఆ సమయంలోనే ఎందుకు స్పందించి ఆధుని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ ఎలా బతకాలి ఎమ్మెల్యే పార్థసారథిని అన్నారు. సోమవారం వారిని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆధోని 96 మంది వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, వేతనాలు పెంచాలని కోరినట్లు తెలిపారు. ఉద్యోగస్తులు కష్టపడతా ఉన్నారు. వీళ్ళని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా తీసుకొని కొంతమందిని 10 ఏళ్ళు అయితే, కొంతమందికి 15 ఏళ్ళు అయితే, కొంతమంది 25 ఏళ్ళు కూడా అవుతా ఉంది. కొంతమంది రిటైర్మెంట్కి దగ్గరకు కూడా వస్తూ ఉన్నారు. వీళ్ళని పర్మనెంట్ చేయకపోవడం అన్నది వీళ్ళు బాధపడే అంశం. ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే ప్రభుత్వం వీళ్ళని పర్మనెంట్ ఎంప్లాయీస్గా చేయకపోవడం వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ లాస్ట్ టైం కూడా చెప్పారు వాళ్ళు నాకు. వీళ్ళ ప్రధానమైన డిమాండ్ ఏంటంటే జీతం తక్కువ వస్తుంది. వీళ్లతో పోల్చుకుంటే అదే మున్సిపాలిటీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 21,000 రూపాయల జీతం వస్తే, వీళ్లకు 15,000 రూపాయల జీతం వస్తే ఆ 15,000లో కటింగ్లు పోను 13,500 రూపాయలు మాత్రమే చేతికి వస్తుంది. ఆ 13,000తో ఎలా బతకాలి, కుటుంబాలను ఎలా నెట్టుకు రావాలా అన్నది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. దాంతోపాటుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు అంటున్నారు. ఇక్కడ 2-3 రిటైర్మెంట్కి దగ్గరకు వచ్చాం. రిటైర్మెంట్ వస్తే ఓ పేపర్ చేతికి ఇచ్చి పంపిస్తారు తప్ప ₹1 చేతికి ఇచ్చి పంపించే పరిస్థితి లేదు. తర్వాత ఎలా బతకాలి మేము అనేది రెండవ ప్రశ్న వీళ్ళకి. మూడవ ప్రశ్న, ఈ వచ్చేది 13,500 అయితే ప్రభుత్వ పథకాలైనా వస్తాయి అంటే, నువ్వు ప్రభుత్వ ఉద్యోగి కింద పరిగణించబడతావు కాబట్టి నీకు ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావు అనే సమస్య వల్ల ఇంకింత నష్టపోతా ఉన్నారు. 13,000 రూపాయలు బయట కూడా సంపాదించుకోవచ్చు, కానీ పేదవాడు కాబట్టి పథకం వస్తుంది. 13,000 రూపాయలు సంపాదించే బయట వ్యక్తికి ప్రభుత్వ పథకాలన్నీ కూడా వర్తిస్తాయి. కానీ అదే 13,500 సంపాదిస్తున్నటువంటి మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఎటువంటి పథకాలు రావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నావు అనే నెపంతో ఇది కూడా, దీనివల్ల కూడా చాలా నష్టపోతా ఉన్నాం. ఆరోగ్యపరంగా కష్టాలు, హాస్పిటల్ బిల్లులు, పిల్లల్ని చదివించుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఉన్నత చదువులు చదివించుకోవాలి అని ఎవరన్నా పిల్లలు ఇంజనీరింగ్ చేస్తానో, మెడిసిన్ చేస్తానో, లేకపోతే MBA చేస్తానో పై చదువులు చదువుకోవాలంటే సంవత్సరానికి బోలెడు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి తేవాలా, ఏం చేయాలి, ఇది వీళ్ళ ప్రధానమైన డిమాండ్. దాంతో వీళ్ళు నన్ను 2-3 నెలల కింద నన్ను కలిశారు. అప్పుడు నేను ఉత్తరం రాశాను ప్రభుత్వానికి, ఏమండి ఈ డిమాండ్ వచ్చే గోదావరి వరదలతో నష్టపోతున్న 2,500 ఎకరాల రైతుల్ని ఆదుకోవాలని రాజమండ్రి ప్రజాప్రతినిధులకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విన్నవించారు. ఇళ్ల స్థలాల కోసం 2న జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నాలను విజయవంతం చేయాలని గూఢపత్రిక ఆవిష్కరించారు. సిపిఐ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, అన్నపూర్ణగా పిలువబడే ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో గోదావరి ఆనుకొని ఉన్న 3 పంటలు పండే 2,500 వ్యవసాయ భూమి నేడు 1 పంటకే పరిమితమైందన్నారు. పేద మధ్యతరగతి ప్రజలు ఆశించే ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. రాజమండ్రి అర్బన్ రూరల్లో సిపిఐ 15,000 పైగా దరఖాస్తులు రాశామని, అవి ఎంక్వైరీ చేసి ఇల్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రేపు జూన్ 2వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆంధ్రప్రదేశ్ సమితి మండల కేంద్రాల దగ్గర ఇల్లు లేని నిరుపేదలకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి డిమాండ్తో ధర్నాలు చేపడుతుంది. అలాగే వారి కట్టుకోవడానికి, నిర్మించుకోవడానికి ఈరోజు పెరిగినటువంటి ధరవరలను దృష్టిలో పెట్టుకుని
ఒక రుణ మంజూరు లాగా 5 లక్షల రూపాయలు రుణ మంజూరు చేయాలని చెప్పని. ఎందుకంటే అది ఈ రోజున 5 లక్షలకు అవ్వదు, కానీ కనీసం ప్రభుత్వం 5 లక్షలను ఇస్తే వేడి నీళ్ళలో చన్నీళ్ళలాగా ఆ కట్టుకునేటువంటి వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది కాబట్టి 5 లక్షలు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈనాటికి కూడా నిరుపేదలు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి నిరుపేదలందరూ కూడా ఇళ్ల స్థలాల కోసం రోడ్లు ఎక్కడం అనేది ఎండనక వాననక రోడ్లు ఎక్కడం అనేది చాలా శోచనీయము. నిన్నగాక మొన్న మరి రాజమండ్రి నగరంలో 4,000 మంది స్త్రీ పురుషులు, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల కోసం ఫారాలు చేతిలో పెట్టుకుని, చంకన బిడ్డలు పెట్టుకుని, జెండాను చేతిలో వచ్చుకుని రోడ్ల మీదకి రావడం చూసినటువంటి పరిస్థితి రాజమండ్రి ప్రాంతంలో చూసాము. కాబట్టి ఈ రకంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇది ఒక చాలా కీలకమైనటువంటి సమస్యని ప్రభుత్వం వెంటనే అది స్పందించాలి. ఎందుకంటే మీరే ఇచ్చారు హామీ, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ హామీని మేమేమి గొంతెమ్మ కోరికలు కోరటలేదు, ఇది ఆకాశం నుంచి ఏదో చేయమని చెప్పి మేము కోరటలేదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని చిత్తశుద్ధితో అమలు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు 2వ తారీఖున జరిగేటువంటి పేదల ఇళ్ల స్థలాల కోసం జరిగే పోరాటంలో ప్రజలందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గోదావరి ప్రాంతానికి ఆనుకుని ఉన్న తుర్రేడు, కొంతమూరు, కోలమూరు, గాడాల, మదురుపు, బూరుపొడి ఈ ప్రాంతాల్లో భూములు ఒక పంటే వేసుకుంటున్నారు. అంటే దాళవ మాత్రమే పండుతుంది, తొలకరి పంటలేదు. కారణం ఏంటి? రేపు జూలై, ఆగస్టు, జూన్ ఈ మాసంలో వచ్చే గోదావరి పొంగి అది జల్లి వాటర్ ద్వారా మొత్తం వచ్చేసి ఈ భూమిలో ఉండిపోతుంది. దానివల్ల పంట అంతా దెబ్బతింటుంది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని, వారు చేసిన త్యాగాలు పడిన కష్టం మరవలేనిదని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం సాగించిన విధ్వంసక పాలన కారణంగా అభివృద్ధి కుంటుపడిందని గోరంట్ల పేర్కొన్నారు. గాడి తప్పిన పాలనను దారిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం కొనసాగించడానికి గడిచిన ఏడాది కాలంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. సిటీలో ఏడాది కాలంలో ఫ్లెక్సీలు వేసుకోవడం, డబ్బాలు కొట్టుకోవడం తప్ప ఏం చేశారని ఆదిరెడ్డి కుటుంబంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మేము చిన్నాళ్ళం ఏంటి విషయం? ఒక సామెత ఉంది, ఎవడో కన్న బిడ్డకి నేనే తండ్రి అన్నాడంటే ఎవడో కన్న బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం. దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. 14-19 మధ్య ప్రయత్నం జరిగింది, కానీ 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే. మొండికేసి కేసీఆర్ వాళ్ళు మొండికేసి ఆస్తుల విభజన జరగనీయలే. ఇదే కాదు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కటి కొలుక్కు వస్తూ ఉంది. మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం, ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని అనేవారు. రామారావు, చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం. ఎందుకంటే ఇవాళ చాలామంది ఏం పొడిచారు మీరు, ఏం చేశారు సంవత్సరంలో? ఊరి డబ్బాలు కట్టుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఏం సాధించారని మాట్లాడతారు. ఇవాళ బొమ్మూరు కాంప్లెక్స్, ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చేంజ్. బొమ్మూరు కాంప్లెక్స్, నాట్ వన్, సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి, మర్చిపోకండి. ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టామో ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు, పీడబ్ల్యూడీ ల్యాండ్స్. తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది. విజయవాడ, రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది. ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు. చూడమన్నప్పుడు నేను చూశాను, 190 ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా. దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు. ఒక తెలుగు విశ్వవిద్యాలయం, బాల మహిళా ప్రగతి ప్రాంగణం, ఒక ఉమెన్స్ ఐటీఐ, డైటు, అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి. అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వహస్తాలతో మ్యాప్ చేసి సంతకం పెట్టి ఇచ్చిన ప్లాన్ అది. వీళ్ళకేం తెలుసు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి. ఆ రోజు చరిత్ర అది 85లో. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి గత ప్రతిపక్షంపై వేధింపులే లక్ష్యంగా పనిచేస్తుంది. తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ వేధింపులకు పరాకాష్ఠగా నిలుస్తుంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించాలని తొలుత ఆరోపించి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కొందరు టీడీపీ నాయకులతో ఆరోపణలు ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని, చంద్రబాబు నాయుడు గారు జీరో అని. దీనికోసం మేము ప్రత్యేకంగా ఎవరిని సర్టిఫికెట్ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 34,108 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాదు, మొత్తం భారతదేశ చరిత్రలోనే 6,31,310 ఉద్యోగాలు కల్పించి జగన్మోహన్ రెడ్డి గారు ట్రాక్ రికార్డు నెలకొల్పారు. ఇది జస్ట్ ట్రాక్ రికార్డు కాదు, ఇది ఆల్ టైమ్ రికార్డు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎలా ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలు ఇచ్చారని చెప్తే నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం మనకు కనబడుతుంది. సరే, ఇప్పుడు ఏపీపీఎస్సీ అక్రమాలని పిఎస్ఆర్ ఆంజనేయ గారిని ఇబ్బంది పెడుతున్నారో దాని గురించి ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలి. ఈ నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31వ తేదీని ఇచ్చారు. అంటే ఎప్పుడండి? మరో 2 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా, 2019 సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనగా 2 నెలల ముందు యువతకి కుచ్చుటోపీ జూన్ 1వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించారంటూ ఇటీవల వార్తలు రావడం, దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై నిన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మీడియా ముందుకు వచ్చి తన స్పందన తెలియజేశారు. నేడు మరో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యవహారంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఏషియన్, సునీల్ అండ్ సురేష్ కంపెనీలో 90 థియేటర్లు ఉన్నాయి. 120 మా దగ్గర 30, వాళ్ళ దగ్గర 90. 250 థియేటర్లు ఓనర్స్ కానీ వాళ్లకు సంబంధించిన వాళ్ళు కానీ నడుపుతున్నారు. అవుట్ ఆఫ్ 370 ఇది రేషియో. మీ మీడియా వాళ్లకు నేను మళ్ళీ ఇది క్లారిటీ ఇస్తున్నాను. మళ్ళీ ఆ నలుగురు దాంతో ఆ సబ్జెక్టు తర్వాత వస్తాను. సో ఒక వ్యక్తుల మీద ఇండివిజువల్గా టార్గెట్ చేయడము, వెనకాల ఏముందో అర్థం చేసుకోకుండా మాట్లాడము, మీలాంటి వాళ్ళు కనీసం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. మీరు మాట్లాడేటప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఫోన్ ఇన్ తీసుకుంటారు. నాకు ఎవరో లింక్ పంపితే జీ న్యూస్ ఉన్నారు ఎవరైనా ఇక్కడ, జీ న్యూస్లో చూసా ఇందాక ఎవరో పంపిస్తే. ఆ టాపిక్ సంబంధం లేదు కానీ అది కూడా తీస్తా. అక్కడేదో టాపిక్లో జరుగుతుంటే మళ్ళీ వస్తాను మెయిన్ పాయింట్కి. టాపిక్లో జరుగుతుంటే మొదటి రోజు గేమ్ చేంజర్ సినిమా పైరసీ వచ్చింది. అది నిర్మాతకి నష్టం, నిర్మాత ద్వారా డిస్ట్రిబ్యూటర్కి నష్టం, డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఎగ్జిబ్యూటర్కి నష్టం. అక్కడ ఒక ఎక్స్ నిర్మాత అంటున్నాడు, ఆ నిర్మాతనే ఇది పైరసీ చేసి ఉండొచ్చు. అంటే ఎంత నీచం! ఒక ప్యాషనెటిక్ ప్రొడ్యూసర్ అని నా సినిమాని నేను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తాను అంటే ఎంత దిగజారిపోతున్నారు వాళ్ళు. మీడియాలకు రావడానికా, మీడియా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెంట్ కోసమా? అది అవసరం లేని టాపిక్. పైరసీ మీద మేము ఫైట్ చేస్తాం కానీ ఎవడన్నా ఇన్ హౌస్ మన ఇంట్లో మనిషిని మనం చంపుకోవాలని ఎవడన్నా మనిషి అనుకుంటాడా? ఏ కుటుంబంలో ఎవరన్నా అనుకుంటారా? అంత నీచంగా బిహేవ్ చేస్తున్నారు కొందరు. అది పక్కన పెడదాం. సో ఈ పర్సంటేజ్ విధానం తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ ఎగ్జిబిటర్స్ న్యాచురల్గా సార్ ఈస్ట్ గోదావరిలో అది అంటున్నారంట, ఇలా తెలంగాణలో కూడా మేము అన్ని థియేటర్లు మూత పడుతున్నాయి, మాకు ఏదో ఒక సొల్యూషన్ కావాలి అని శిరీష్ గారిని అడగడం జరిగింది. ఎవరు ఆ 270 థియేటర్లు? ఎందుకు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు మాతో వ్యాపారం చేస్తున్నారు. 98 నుంచి ఆ ఎగ్జిబిటర్స్కి మాకు 28 ఏళ్ళ నుంచి ఒక నడుస్తుంది, ఆ రిలేషన్ నడుస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు ఈస్ట్ గోదావరికి ఇలా జరుగుతుంది అన్నప్పుడు శిరీష్ గారు నా నోటీస్లో తీసుకొచ్చారు. ఇలా నువ్వు ఛాంబర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఛాంబర్లో జరిగిన లాస్ట్ ఇయర్ నేను ఛాంబర్ ప్రెసిడెంట్, మీ అందరికీ తెలిసిందే,
ఛాంబర్లో నువ్వు అన్నావంట, ఎగ్జిబిటర్స్కి కూడా ఏదైనా కష్టాలు ఉన్నప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్స్తో కూడా మాట్లాడి సాల్వ్ చేస్తామని వాళ్ళు ఈ పాయింట్ అడుగుతున్నారు. ఈస్ట్ గోదావరిలో అడుగుతున్నారు. వాట్ విల్ డూ. ఎగ్జిబిటర్స్కి ఏం కావాలో అడగడంలో తప్పులేదు. వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళని చేసుకొని కమ్యూనికేట్ చేయమనండి. ఎవరికి తమ కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకు విముక్తి లభిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 42వ డివిజన్ మున్సిపల్ బాంబే గృహాల వద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఇంటింటికి కుళాయిలను ఆయన కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కాలనీ బాంబే గృహాల్లో ఉన్న 99 ఫ్లాట్లకు ఇంటింటికి కుళాయి వేయించాలని 2014లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో టీడీపీ స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ మల్ల వెంకటరాజు సతీమణి కార్పొరేటర్ గా ఉన్న సమయంలో అప్పటి కౌన్సిల్లో ప్రతిపాదించడం జరిగిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న గృహాలకు కుళాయిలు వేయించామన్నారు. టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, బుడ్డిగ రవి, మల్ల వెంకటరాజు, బీజేపీ నాయకులు ఆచారి తదితరులు పాల్గొన్నారు. రాజుగారు నెలలు పడతాయమ్మా. రెండో వార్డు మున్సిపల్ కాలనీ బాంబే 2014లో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కౌన్సిల్లో ఆనాడున్న కార్పొరేటర్ గారు మల్లా వెంకటరాజు గారి ఒక సతీమణి గారు ప్రతిపాదన ఇంటింటికి కుళాయి ఇవ్వాలన్నది. 2014లో పెట్టిన ఫైలు ఇప్పుడు 2025 అంటే 11 సంవత్సరాలు పట్టేసింది. అంటే టీడీపీ ఉండుంటే గత 5 సంవత్సరాలు చేసేసేవాళ్ళేమో. వైసీపీ వాళ్ళు ఎందుకు చెయ్యాలన్న ఆలోచనతో ఉద్దేశపూర్వకంగా ఆపేశారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. 99 ఇల్లులు 99 ఇల్లులు కూడా ఇంటింటికి కుళాయి మంచి ఫోర్స్ తోటి వచ్చే విధంగా పనిని పూర్తి చేసుకోవడం జరిగింది ఆ రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఈ ప్రాంతంలో. పక్కనే పార్క్ ఉంది, సంజీవ పార్క్. దాన్ని కూడా మేము గతంలోనే చెప్పాం. నగరంలో పార్కులన్నింటినీ కూడా అభివృద్ధి చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. దాంట్లో భాగంగా మున్సిపల్ కాలనీ గ్రౌండ్ని ట్రాక్ మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిపోతా ఉంది. వెంటనే ఈ వార్డులోనే సంజీవ పార్క్, అది కూడా చాలా మంచి పార్కు. దాన్ని కూడా నెలల వ్యవధిలోనే ప్రారంభించే కార్యక్రమం కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఆ పార్కు చుట్టూ కూడా మమ్మల్ని అభిమానించే వాళ్ళే ఉన్నారు. ఎక్కడికెక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు కాబట్టి పనులు చేయడం మానేశారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఏదేమైనా ప్రజలకి ఏ సమస్య ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారులు తక్షణమే స్పందించి వాళ్ళ సమస్య తీర్చడానికి కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.